హిట్ మొదటి కేసులో విశ్వక్సేన్ నటించగా హిట్ రెండవ కేసులో అడవిశేష్ నటించారు. ప్రస్తుతం రూపొందుతున్న హిట్ మూడో కేసులో నాని నటిస్తున్నారు. హిట్ రెండవ కేసు సినిమాలో చివర్లో నాని కనిపించారు. మూడో కేసును నాని డీల్ చేయబోతున్నట్లుగా చెప్పారు. చెప్పినట్లుగానే హిట్ మూడవ కేసును నాని చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమ్మర్లోనే సినిమా విడుదల ఉంటుందని తెలుస్తోంది. హిట్ 3లో ఆఫీసర్ బార్డర్ వద్ద ఉండబోతున్నాడని గ్లిమ్స్తో చెప్పకనే చెప్పారు. ఇక హిట్ 3లో 4వ సిరీస్కి సంబంధించిన లీడ్ ఇవ్వబోతున్నారు. రవితేజ తదుపరి సినిమాలో నటించినట్లుగా 3వ పార్ట్లోనే చూపించే అవకాశాలు ఉన్నాయి. హిట్ 4వ కథ రెడీ అయ్యిందని, రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే హిట్ 3 క్లైమాక్స్లో కనిపించబోతున్నారని సమాచారం అందుతోంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో నటిస్తున్నారు. బాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్లోనే మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 9న చిరంజీవి విశ్వంబర సినిమా విడుదల కాకుంటే ఆ తేదీన మాస్ జాతర విడుదల చేయాలని నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన మాస్ జాతర గ్లిమ్స్కి మంచి స్పందన వచ్చింది. వింటేజ్ రవితేజను చూడబోతున్నామని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైల్వే పోలీసుగా రవితేజ కనిపించబోతున్నారు. మాస్ జాతర తర్వాత రవితేజ సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ పలువురి దర్శకులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్తో ఒక సినిమా అంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. మరో 2 సినిమాలు సైతం చర్చలు జరిగాయి. ఇటీవలే విశ్వక్సేన్ తప్పుకున్న బందూక్ సినిమాకి రవితేజ కమిట్ అయ్యాడనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే హిట్ 4వ కేసుని డీల్ చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ మాస్ జాతర తర్వాత వరుస సినిమాలతో ఫ్యాన్స్కి జాతర తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ధమాకా సినిమా తర్వాత వరుసగా నిరాశపరిచిన ఆయనతో సినిమాలకు ఫిల్మ్ మేకర్స్ ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.